26వ జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ పోటీలు హైదరాబాద్లో ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 25 రాష్ట్రాలకు చెందిన టీంలు పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఈ పోటీల్లో 4 పతకాలు సాధించింది. 5 రోజులుగా హుస్సేన్ సాగర్లో జరిగిన రోయింగ్ పోటీలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కాగా పోటీల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అందుకే బడ్జెట్లో క్రీడలకు నిధులను పెంచారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ పోటీల నిర్వహణకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. మరిన్ని ఈవెంట్ల నిర్వహణతో తెలంగాణను క్రీడల రాష్ట్రంగా మారుస్తామన్నారు. సాగర్లో 26th సబ్ జూనియర్స్ నేషనల్ ఈవెంట్స్ ఏదైతే రోయింగ్ కాంపిటీషన్స్ అవుతున్నాయో పెద్ద ఎత్తున గత 5 రోజుల నుంచి చాలా 25 స్టేట్ల నుంచి అందరూ కూడా పార్టిసిపెంట్స్ పిల్లలు కూడా రావడం ఒక పెద్ద ఉత్సాహంగా చాలా ఒక కన్నుల పండుగగా ఇక్కడ ఈవెంట్స్ అన్ని కూడా జరగడం జరిగింది. నిజంగా కూడా ఇవాళ మా అందరికీ కూడా అనిపిస్తుంది తెలంగాణ హ్యాస్ నౌ టర్న్డ్ అవుట్ టు బీ ఏ స్పోర్ట్స్ హబ్. ఇట్ ఈస్